అసలు మీకు ఎట్లా అనిపించిందండి ప్రియదర్శి, మన హర్షవర్ధన్, మీరు అసలు ఆ కాంబినేషన్ వర్క్? హర్ష క్యారెక్టర్ కూడా అండి, యమధర్మరాజు పక్కన శకుని లాగా వండర్ఫుల్ యాక్టర్ హర్ష. బాగా పండింది ఆ క్యారెక్టర్ అసలు. అవును, ఆ, వాళ్ళు నిండుగా ఆ, ఉన్నాడు. ఆ, రంగారావు, ఎస్ రంగారావు లాగా మంచి పర్సనాలిటీ. ఆ డైలాగ్ దర్శి కూడా చాలా సెటిల్డ్గా చేశాడు సినిమాలో, సెటిల్డ్గా చేశాడు. ఆ చట్టం ఒకటి బాగా హెల్ప్ అయింది పాక్సో. ఎస్, డెఫినెట్గా ఒక మంచి జనానికి సినిమా ద్వారా తెలిసేటటువంటి ఒక మంచి విషయం అది, ప్రజలకి, సమాజానికి అవేర్నెస్ క్రియేట్ అయింది కదా. అవేర్నెస్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చి గవర్నమెంట్ ఏం చెప్పినా అర్థం కాదు, వెంట కూడా ఎవడు. అందుకే ఇది ఒక అద్భుతమైన సాధనం సినిమా. అందుకే దీనికి ఎన్ని లక్షల కోట్ల మంది దీనికి అట్రాక్ట్ అయ్యేది అందుకే. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. అలా అది కానీ మీరు ఇందాక మాట అన్నారు కదా, ఇది మంగళం శ్రీను క్యారెక్టర్ మిస్ సుకుమార్ గారి డైరెక్షన్ పుష్పలో. అలాగా మీకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయండి? లేవు, మీ వర్క్ వచ్చి మీరే కావాలనుకుని పెట్టుకున్నారు. నేను మిస్ అయింది, నేను ఫీల్ అయింది ఒకటి ఉంది. ఏంటది? మన నాన్నగారి సినిమా రిలీజ్ అయింది కదా, హిట్ కదా, దాని ముందుది ఆయన అన్నావా? సరిపోదా శనివారం. సార్ సార్, దాంట్లో ఎస్జే సూర్య క్యారెక్టర్ పడి ఉంటేనా పిసుక్కున్నా, చాలా క్యారెక్టర్ పడలేదురా, ఇలాంటిది పడితే అనే ఫీలింగ్. నిజంగానే ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుందండి, నిజంగానే మీరైతే. ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది, తొక్కిన ఆర్తీసేవాడిని క్యారెక్టర్ అది వస్తారనుకుంటున్నా మన దర్శకులు. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు మంగపత్తి వచ్చిన తర్వాత అదండి, ఏదైనా కాలం రావాలి. కరెక్ట్, కాలం. ఇప్పుడు అసలు మంగళం సీన్ ఎందుకు మిస్ అయిందో కూడా ఏం తెలియదండి మీకు? తెలియదండి, అంటే వాళ్ళు వాంటెడ్ గా నన్ను తప్పించారో ఇంకోటి అలాంటి సొల్లు లేదు. అదేలేండి, అది అతనికి రాసి పెట్టుంది, సునీల్కి వెళ్ళింది. సునీల్కి కూడా లైఫ్ అయింది కదా, అది మామూలు అద్భుతం కదా. ఇప్పుడు తమిళ్లో మన తెలుగు అబ్బాయి తమిళ, మలయాళం, కన్నడ, హిందీ అన్నిట్లో దున్ని పడేస్తున్నాడు కదా, బాగా బిజీ. అంటే ఒక ఆర్టిస్ట్ కి అదృష్టం ఉన్నాడు అది క్యారెక్టర్. మంగళం సీన్ పాత్ర. అవును, ఒక దశాబ్ద కాలం పాటు సునీల్ గారికి మంచి ఇది కదా. మీరు అన్నట్టుగా ఒక 10 years దాని మీద వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ పడే వరకు వెనక్కి చూసుకోవాలి. అద్భుతం, బ్రహ్మాండం అసలు. అదే బాగా చేస్తున్నాడు, బాగా చేస్తాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు తను. అవును, ఇప్పుడు మంగళం సీన్ తనకి, మంగపతి మీకు బాగా అచ్చొచ్చినట్టుంది కావచ్చు మీ అందరికి. అంటే అందరం మాలో సభ్యులమే కదా. అదా బాగుంది. అయితే ఇప్పుడు ఈ ఒక సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవడం అనేది కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందోనండి, ఒక్కొక్కసారి అంత మైనస్ కూడా అవుతుంది సార్. ఎందుకంటే యూ కాంట్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే అంతకుముందు మీరు చేయలేదు అనుకోండి, నాకు తెలిసిన విషయమే. బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? ఇప్పుడు మీరు వచ్చినవి 10 మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని, వద్దు ఇది రొటీన్ అవుతుంది, ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది, లేకపోతే ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని. కరెక్ట్ అండి మీరు అన్నది. ఆ హ్యాంగ్ ఓవర్ రైటర్స్ మీద ఉంటుంది, డైరెక్టర్స్ మీద ఉంటుంది. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరోగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇది ఒక ధర్మ సంకటం నాకు. చెయ్యాలా వద్దా, చేస్తే మళ్ళీ హీరోగా చేస్తున్నాను కదా, అయి రావేమో. హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి, అంతే. సినిమాకి కథానాయకుడు అంటే, కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ అలాంటిది కాదు. నాకు తగ్గట్టే, నా వయసుకు తగ్గట్టే, నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే. ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలానా సినిమారా, ఫలానా నలుగురు, అలాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు పాడుకోవడాలు, ఫైట్లు అలా కాదు. క్యారెక్టర్ స్ట్రాంగ్ రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్, లైవ్లీగా ఉండే, ప్రజెంట్ లో ఉన్న క్యారెక్టర్. అంటే బీ గుడ్ డూ గుడ్ అలా ఏం కాదు. మళ్ళీ ఎవరికో మనం సందేశాలు, సూత్రాలు ఈటాలు ఏం లేవండి. అలా కాదు, అదే రియల్ టైం క్యారెక్టర్స్.
దాంట్లో ఒక 3 ఫేజ్లు ఉంటాయి. యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అంతవరకు ఇంకా మీ ఛాలెంజే మీకు. డెఫినెట్గా అండి, నేను తీసుకుంటున్నా ఛాలెంజ్ని. ఒక 4-5 నెలలు ఏం చేయలేము మనం. ఆ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము. అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను. ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి. నేను భూమిక, దండోరా అని ఒక సినిమా చేశాను. అలా ఉండిపోద్ది. అది కూడా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. ఇప్పుడు అందరు కొద్దిగా ఎలర్ట్ అయ్యారు. ఆ నటనకి స్కోప్ ఉన్న ఈడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి. ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే, నేనేం కోరుకుంటానంటే మహారాజుల సేతుపతిలాగా ఉంటే నాకు ఓకే, అర్థమైందండి. అలా కాకుండా ఓ ఫాదరు, అడిగో కూతురు, అడిగో కొడుకు, ఇలాంటి దబ్బం నా దగ్గర వద్దు. ఎన్ని చేస్తామండి అలాగా? అలా రాయొద్దు. ఇప్పుడు రోల్స్ రాయ్స్ని తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా. అవును, నేను రోల్స్ రాయ్స్ అని కాదు. రోల్స్ రాయ్స్ దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట. అవును, దాన్ని తీసుకొచ్చి ట్యాక్సీ స్టాండ్లో పెట్టాం అనుకోండి, ఓకే, ఒకరోజు పని చేసింది తప్పక, దాని అవసరం వచ్చింది అక్కడ, ఓకే. రోజు అది పెట్టుకొని తిప్పాలంటే అలా కుదిరిద్ది? అక్కడ తిప్పొచ్చు, కానీ అది పాపం అది ఇచ్చేది 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఆడ తిప్పుతాడు, తిప్పలేడు కదా. అది గొప్ప తోపని కాదు, తిప్పలేడు కదా, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా, దాన్ని మేపడం కష్టం. ఫాదరు అనగానే మనం గుర్తు రావడం అనేది కరెక్ట్ కాదు. ఇంక ఇమోషనల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరులేండి. క్వశ్చన్ లేదు. ఇంక మీరు బతకడానికి కదా అస్త్రమే. మంచి ఏం లేదు నాగేంద్ర గారు, ఈ జన్మకి మనం ఎలా బతికేయాలి అని రాసి పెట్టింది. కానీ దాని వెనకాతల చాలా హార్డ్ వర్క్ కావాలి, చాలా కష్టాలు ఫేస్ చేయాలి. నిజంగా ఒక్క మాట అండి, ఒక కేస్ స్టడీ లాగా చాలా మంది నిరాశ నిస్పృహలు పాలైపోయి, కొంతమంది అయితే ఏకంగా ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి, కొంతమంది అసలు ఏంటో అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఆ ఇబ్బందులు, కష్టాలు శివాజీ గారికి కూడా ఉన్నాయా? చాలా ఉంటాయి సార్, ఎవరికైనా సార్. ఇప్పుడు డబ్బులు ఒకటే అనేది సమాధానం కాదు కదా, రకరకాల ఎమోషన్స్ ఫేస్ చేయాలి మన సమాజంలో. ఉదాహరణకి 4.5 సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేసింది సమాజం. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎక్కడన్నా పడ్డారా? చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా అవమానాలు ఉంటాయి. ఒకసారి డబ్బు లేని పరిస్థితి వస్తుంది, పడకూడదు మనిషి. అది నేర్చుకున్నాను. 13 సంవత్సరాల సినిమా నుంచి దూరంగా వెళ్ళి 2012-13లోనే ఇప్పుడు లాస్ట్ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ 24 దాకా సినిమాలు చేయలేను 13 సంవత్సరాల పాటు. ఆ 13 ఏళ్ళలో నా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండి ఉంటాయి అంటారు? ఎంత ఉన్నా సరే, అంతకుముందు నాకు సినిమా ఇచ్చింది, నేను ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఇటు అటు అమ్ముకుంటా, మళ్ళీ ఒక పక్క ఉద్యమం చేస్తా, జనంతో ఎక్కడా కూడా ఒక రూపాయి ఒకరిని చేయి చాపకుండా ఈ ల్యాండ్ కొని ఇది అమ్మి దీని మీద వచ్చిన డబ్బులతో లాభంతో ఫ్యామిలీని నడుపుకుంటా, ఆ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ యాస్టీజ్ ఇంకో చోట పెట్టి ప్రాఫిట్స్తో ఫ్యామిలీ బతుకుతాయి. ఇలా చేశాను నేను. ఎవరిని చేయి చాపలేదు, చాపకూడదు. ఎందుకు చాపాలి? వాడు ఎందుకు ఇవ్వాలి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.